నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామాలు చేస్తున్నారని హోరెత్తించారు. తీరా చూస్తే మొత్తంగా 10,000 మంది కూడా రాజీనామాలు చేయలేదు. మొత్తంగా 2.5 లక్షల మంది వరకు వాలంటీర్లు ఉన్నారు. వారందరితో రాజీనామాలు చేయించి పార్టీ కోసం పని చేయించుకోవాలనుకున్నారు. ఈ ప్రకారం సమాచారం ఇచ్చారు. అయితే వాలంటీర్లు ఎవ్వరూ రాజీనామాలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లంతా రాజీనామాలు చేస్తున్నారని వైసీపీ ప్రచారం చేసింది. కానీ అంత సీన్ లేదని త్వరగానే ప్రజలకు అర్థమైంది. వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తే తప్పని పరిస్థితుల్లో కొంతమంది రాజీనామాలు ప్రకటిస్తున్నారు. వారి లేఖలు అధికారుల వద్దకు వెళ్తున్నాయా లేదా అన్న దానిపైన స్పష్టత లేదు. రాజీనామాలు చేస్తే తమ భవిష్యత్ ఏమిటని ఎక్కువ మంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మారితే రాజీనామా చేసిన వాలంటీర్లకు అసలు భవిష్యత్తు ఉండదు. ప్రభుత్వం మారకపోయినా రాజీనామాలు చేశారు కాబట్టి మళ్ళీ తీసుకోవాల్సిందే. ఎప్పటికి తీసుకుంటారో ఏం చేస్తారో తెలియదు. అదే సమయంలో వైసీపీ కోసం పనిచేసే వాలంటీర్లను క్షమించే ప్రశ్నే ఉండదని, న్యాయంగా ఉంటే 50,000 ఆదాయం వరకు తెచ్చిపెట్టే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వాలంటీర్లపై వైసీపీ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ తమకు ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి లేదు. ఫోన్లు డిపాజిట్ చేశారు. వారికి సాంకేతిక సహకారం ఉండదు. 50 మంది ఇళ్లతో టచ్ పోతుంది. వ్యక్తిగత పరిచయాలతో బెదిరించడానికి కూడా అవకాశం లేదు. అలా చేస్తే కేసులు పడతాయి. రాజీనామాలు చేయడం కన్నా ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయని, ప్రభుత్వం మారితే ఏదో ఓ ఆదాయ మార్గం వస్తుందన్న ఆలోచన వారిలో పెరుగుతోంది. అంటే వాలంటీర్లు వైసీపీకి రివర్స్ అవుతున్నారన్నమాట. ఇది ఆ పార్టీకి ఇబ్బందికరమే.